ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. ఏంటో మా పరిస్థితి అసలు బాగాలేదు. మొత్తం పాయింట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్న తరుణంలో సపోర్టర్ క్లచ్ ప్లేట్ అయితే మొత్తం పోయిందనమాట. మూమెంట్ లేదు బండికి. సో ఇక టెంపరీ కేసింగ్ యూజ్ చేసి పుల్లింగ్ అయితే చేస్తున్నాము. ఎంతవరకు అయితే వెళ్ళి అంతవరకు చేసి బాగా శాండ్ ఉంది, అందువల్లనే క్లచ్ ప్లేట్ పోయిందనమాట. ఇది గేర్ బాక్స్ ఓపెన్ చేసి ఫింగర్ అయితే తీసేస్తున్నాను. లోపల మనకి చూస్తే ఫ్రై వీల్కున్న ప్రెషర్ ప్లేట్ మొత్తం క్రాక్ వచ్చేసింది అనమాట. ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఇది క్రాక్ వచ్చేసింది. ఇంకా మేమైతే ఎలాగోలా టౌన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ప్రెషర్ ప్లేట్ కావాలి, అట్లనే క్లచ్ ప్లేట్ కూడా కావాలి. మొత్తం అన్నీ తీసి బయట పడేసేసినాము. ఒకసారి మనకి ప్రెషర్ ప్లేట్ వచ్చిన తర్వాత ఒకసారి అన్నీ ఫిట్టింగ్ చేసుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం అనమాట. చూసారు కదా క్రాక్ ఎట్లా ఉందో, ఇట్లా పగిలిపోయి బండికి అయితే పికప్ దొరుకుతలేదు అనమాట. అందుకనే అది చిన్నగా అసలు శాండ్ ఏం లేకపోయినా బండి అయితే మూవ్ అవుతలేదు. క్లచ్ ప్లేట్ పోతే మనకి గేర్ ఎంగేజ్ కాదు, క్రర్ క్రర్ మన సౌండ్ వస్తుంది. ప్రెషర్ ప్లేట్ పోయేసరికి గేర్ మొత్తం అంతా ఎంగేజ్ అవుతుంది, కానీ బండి అయితే మూవ్మెంట్ లేదు. సో అయితే లైక్ చేయండి.